friends, welcome back to my channel. First of all, happy Ganesh Chaturthi. ఇవాళ నేను గణేష్ చతుర్థి రోజు ఏమేం చేశానో అవన్నీ చూపిస్తాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము. వినాయక చవితి ముందు రోజు మేము గణేశుడికి పెయింట్స్ వేసి రెడీ చేసుకున్నాము. వినాయక చవితి పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి ఇప్పుడు పత్తులు కోస్తానికి వచ్చాను. యాక్చువల్లీ గణేశుడికి 21 పత్రాలతో పూజ చేస్తారు. ఫస్ట్ మామిడాకులు కోస్తున్నాను. మామిడాకులు చూతపత్రం అంటారు. ఇప్పుడు నేను గరికి కోస్తున్నాను. దీన్ని దుర్వార పత్రం అంటారు. ఇవి మారేడాకులు, వీటిని బిల్వ పత్ర కూడా అంటారు. యాక్చువల్లీ పాలవెల్లి కోసం మేము పత్రులతో పాటు ఫ్రూట్స్ కూడా కట్ చేస్తున్నాము. సపోటా, జామ, సీతాఫల్ ఇలా మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని నేను కలెక్ట్ చేశాను. నెక్స్ట్ దానిమ్మ కోస్తున్నాను. దీన్ని దాడిమి పత్రం అంటారు. వీటన్నిటి గురించి నేను యూట్యూబ్లో పూజా విధానం చూసి తెలుసుకున్నాను. మా ఆర్గానిక్ ఫామ్ హౌస్లోనే ఆల్మోస్ట్ అన్ని పత్రాలు ఉన్నాయి. ఇది వీరజాజి, దీన్ని జాజి పత్రం అంటారు. ఇది నేరేడు పత్రము. ఇది కృష్ణ తులసి, దీన్ని తులసి పత్రం అంటారు. ఇది మరవ పత్రము. ఇది నేను మా కుండీ నుంచి కట్ చేశాను. ఇది మాచి పత్రం. ఇది రావి పత్రం, దీన్ని అశ్వథ పత్రం అంటారు. ఇది జబ్బాకు, దీన్ని సామి పత్రం అంటారు. ఇది జిల్లేడాకు, దీన్ని ఆర్క పత్రం అంటారు. ఇది రేగి ఆకు, దీన్ని బద్రీ పత్రం అంటారు. ఇది శంఖంపు ఆకు, దీన్ని విష్ణుకాంత పత్రం అంటారు. ఇది గన్నేరాకు, దీన్ని కరిమీర పత్రం అంటారు. ఇప్పుడు డెకరేషన్ కావాల్సిన పూలన్నీ కట్ చేస్తున్నాను. ఇవి 100 వరహాల పూలు, వీటిని గుత్తు పూలు కూడా అని అంటారు. మా దగ్గర రెడ్ అండ్ ఎల్లో కలర్స్ ఉన్నాయి. ఇవి విష్ణువర్ధన పూలు. ఇది ఆరెంజ్ మందారం. ఇవి నాటు గులాబీలు. ఇవి రెడ్ కలర్ మందారం. ఇది తమలపాకు చెట్టు. మాకు ఒక తమలపాకు చెట్టు కూడా ఉంది. ప్రతిసారి పూజలకి మేము ఇవే తమలపాకులు వాడతాము. ఇవి తమలపాకులు. ఇవి అరటి చెట్టు పిలకలు. వీటిని డెకరేషన్ కోసం వాడుతున్నాను. అయ్యయ్యో, పూజకు టైం అయిపోతుంది. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు తొందరగా డెకరేషన్ మొదలు పెట్టేసుకోవాలి. అన్ని రకాల పత్తిర్లు, పూలు ఎంత బాగున్నాయో చూడండి. పూజకు కావాల్సినవి అన్ని కోసేసాను. డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పూజకు కావాల్సిన పసుపు విఘ్నేశ్వరుడిని చేస్తున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అన్ని వర్క్ స్టార్ట్ చేసేసాము. ప్రీవియస్ వీడియోలో మట్టితో ఎలా చేయాలో చూసాం కదా విఘ్నేశ్వరుని. ఇవాళ పసుపుతో విఘ్నేశ్వరుని ఎలా చేయాలో చూద్దాము. పసుపులో కొంచెం వరిపిండి కలిపి చేస్తున్నాను. ఉట్టి పసుపుతో చేస్తే బీటలు వచ్చేసి మనకు కావాల్సిన షేప్ రాదు. మా ఇంట్లో ఇప్పుడు చాలా సందడిగా ఉంది. నేనేమో వినాయకుడిని చేస్తున్నాను. అమ్మ పూజకు కావాల్సిన నైవేద్యాలు చేస్తానికి బిజీగా ఉన్నారు. డాడీ, బాబాయ్ ఇంకా తాత పూజా మండపం ఇంకా తోరణాలు కట్టే బిజీలో ఉన్నారు. అక్కలకి పాపం నా షూటింగ్ తీస్తానికి సరిపోతుంది. మన పసుపు గణేష్ రెడీ. మట్టి గణేష్ లేని వాళ్ళు ఇలా పసుపు గణేష్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు పీఠంకి ఇంకా కలశానికి బొట్లు పెడుతున్నాను. మా ఆవు పాలతో తయారు చేసుకున్న నెయ్యితో దీపాలు తయారు చేసుకుంటున్నాను. పసుపు వినాయకుడిని పెద్ద వినాయకుడి పక్కనే కూర్చోపెడుతున్నాను. వినాయకుడిని రెడీ చేసుకుంటున్నాను. అక్క గుచ్చిన పూలదండతో డెకరేట్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో లడ్డు తయారు చేశాను కదా, ఆ లడ్డూని ఇప్పుడు గణేశుడికి సమర్పిస్తున్నాను.
చూడండి చేతిలో ఎంత అందంగా ఉందో గణేశుడి లడ్డు. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏమేమి పిండి వంటలు చేశారో చూద్దాము. పిండి వంటలు కూడా రెడీ అయిపోయి. మేము తయారు చేసిన మట్టి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో చూడండి అలంకారం తర్వాత. పుస్తకాలకి ఇప్పుడు పసుపుతో ఓం రాసుకుందాము. యాక్చువల్లీ ఇప్పుడు స్కూల్ లేదు కదా, ఆన్లైన్ క్లాసెస్ కదా, అందుకే పూజ దగ్గర ల్యాప్టాప్ పెట్టుకున్నాము. ఎన్ని గణపతులను చేసినా ఓన్లీ పసుపుతో ఒక హరిద్ర గణపతి చేసుకోవాలి. అన్ని పూజకి రెడీ అయిపోయి ఇప్పుడు పూజ మొదలు పెట్టేద్దాము. దీపారాధన చేయండి. భక్తిపూర్వకంగా నమస్కారం చేయాలి. మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దేవం దర్శయామి. పూలు పత్తిలో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హారతిద్దాము. ఇప్పుడు వినాయకుడి వ్రత కథ చెప్పుకుందాము. వినాయకుడు వ్రతం చేసి కథ విని కథ అక్షింతలు తల మీద వేసుకోవాలి. కథ అక్షింతలు వేసుకోకుండా చంద్రుడిని చూస్తే నీలాపనిందలు వస్తాయి. ఇప్పుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిద్దాము. వినాయకుడికి ఇష్టమైన 9 నైవేద్యాలు తయారు చేసేసాము. జయమంగళం నిత్య
నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. పూజ అంతా అయిపోయింది కదా, అక్షంతలు అందరం వేసేసుకున్నాము. ఇప్పుడు మేము భోజనం చేసేస్తున్నాము. నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్ లో అడగండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.